సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజేపీ గైడ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ రీసెంట్గా రిలీజ్ అయిన తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా మన మొబైల్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. అదే కాకుండా ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో అయితే స్టార్ట్ కాలేదు అప్లికేషన్ ప్రాసెస్. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతున్నాయి. ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. సో మీ జిల్లాలో స్టార్ట్ అయిందా లేదా, లేకపోతే మీ జిల్లాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లేదా మీ జిల్లాలో ఒకవేళ స్టార్ట్ అయితే మీకు తెలియకపోతే తెలుసుకోండి. అలాగే మీ జిల్లాలోకి స్టార్ట్ అయ్యి మీకు తెలిసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన వీడియోని అయితే చూడండి కంప్లీట్గా. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి అప్డేట్స్లో ఉండడానికి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. అదే కాకుండా ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్, అలాగే ఇన్ఫర్మేషన్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ ఎలిజిబిలిటీస్ అన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి రెడీగా అయితే అప్డేట్స్లో అయితే ఉండండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఫస్ట్గా ఏం చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ని క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు హోమ్ పేజ్లో కనిపిస్తుందిగా. సో సేమ్ ఇలాగే ఒక వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ వెబ్సైట్లో అయితే ఈ మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ గ్రీన్ లైన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అంటే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నాయి, అప్లై చేసుకోవచ్చు ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు. సో ఇక్కడ రెడ్ లైన్లో ఉందిగా, ఈ రెడ్ లైన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏమో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోయింది. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే అంగన్వాడీ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఉందో ఆ డిస్ట్రిక్ట్లో పలానా ఈ రెడ్ లైన్లో ఉన్న డిస్ట్రిక్ట్లో అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోయినాయి. సో వాళ్ళు ఇంకా అప్లై చేసుకోవడానికి కుదరదు. సో మిగతా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక బ్లర్ అంటే ఎంటీగా ఉన్న డిస్ట్రిక్ట్స్, ఎంటీ కలర్ అంటే ఏం కలర్ లేకుండా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతాయి ఫ్యూచర్లో. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని దాని అర్థం అన్నమాట. సో దీని ద్వారా అయితే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుందా లేదా, లేకపోతే అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే మీకు అప్డేట్స్లో అయితే ఉండొచ్చు. అలాగే మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఇలా అయితే ఈ వెబ్సైట్ అయితే మీకు పనికి వస్తుంది. మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంటే గ్రీన్ లైన్ రాగానే మీరు ఏం చేయాలంటే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన లిస్ట్ని చూసుకోగానే మీ అప్లికేషన్ దాన్ని క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు అంగన్వాడీ రిక్రూట్మెంట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉందిగా. సో అక్కడ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ని పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇందాక గ్రీన్ కలర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ పేరు ఇక్కడ లేకపోతే మాత్రం మీకు సంబంధించిన మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని దాని అర్థం. సో మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఫ్యూచర్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్డేట్స్లో ఉండడానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మీకు ప్రొవైడ్ చేసిన లింక్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసి అప్డేట్స్లో అయితే ఉండొచ్చు మీరు ఆ వెబ్సైట్లో. సో దాన్ని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఉన్న మీ డిస్ట్రిక్ట్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉందిగా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఒక మండల్ లేదా ఏదైతే యూనిట్ ఉందో ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన యూనిట్ ఏదైతే ఉందో అదైతే డిస్ప్లే అవుతాయి. మీ డిస్ట్రిక్ట్స్ ప్రకారం దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అని ఉందిగా. సో ఇక్కడ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్కి రిలేటెడ్గా నెక్స్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్ చేస్తారు కదా, దానికి రిలేటెడ్గా ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి మీకు సంబంధించిన ఏదో ఒకటి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను అప్లై చేయట్లేదు, సో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను. సో మీరు మీ డిస్ట్రిక్ట్ అలాగే సెలెక్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని ప్రకారం అయితే కొన్ని సెంటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో దాని ప్రకారంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీ అప్లికెంట్ నేమ్ అని ఉంది కదా, అక్కడైతే మీ పేరుని అయితే ఎంటర్ చేయండి. మీ పేరు అని కాదు, ఎవరిదైతే అప్లై చేస్తున్నారో, సపోజ్ మీ వైఫ్ది అప్లై చేస్తే మీ వైఫ్ది, లేదా మీ సిస్టర్ది అప్లై చేస్తే మీ సిస్టర్ది, లేకపోతే ఎవరిదైనా మీ అక్కదా లేదా అక్కది, లేదా మీ ఆంటీదా మీ మమ్మీదా, ఎవరిదైనా సరే మీ ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత కిందకు వచ్చేసి హస్బెండ్ నేమ్
ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ రిక్రూట్మెంట్ అనేది మ్యారేజ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కాబట్టి ఇక్కడ హస్బెండ్ నేమ్ని అయితే ఎంటర్ చేయాలి. సో పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోగలరు. ఇండైరెక్ట్గా అయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మీ హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత కిందకు వచ్చేసి మొబైల్ నెంబర్ అనమాట. ఈ అప్లికేషన్ చేసే వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. దాని తర్వాత విలేజ్ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి విలేజ్ ఆర్ వర్డ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ విలేజ్ నేమ్ లేదా మీ వర్డ్ నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత ఫాదర్ నేమ్ అనమాట. మీరు ఎవరిదైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ ఫాదర్ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత వాళ్ళ అడ్రస్ ఎవరిదైతే మీరు అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అడ్రస్ని కానీ ప్రొవైడ్ చేయండి. ఈ డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేశాక దాన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ మీ క్యాస్ట్ ఆర్ రిజర్వేషన్ అని వస్తుంది. సో ఇక్కడైతే మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను ఎస్టీ క్యాస్ట్ నుంచి వచ్చా కాబట్టి నేను ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు మైనారిటీ అని అడుగుతున్నారు. సో ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మైనారిటీకి సంబంధించిన కేటగిరీలో ఉంటే ఇక్కడ ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు మైనారిటీకి సంబంధించిన కేటగిరీలో లేకపోతే నో అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టైప్ ఆఫ్ రిజల్ట్ అడుగుతున్నారు. మీ 10th క్లాస్కి సంబంధించిన టైప్ ఆఫ్ రిజల్ట్ ఏ మెథడ్లో మీకు సంబంధించిన మార్కులు అనేది రిజల్ట్కి వచ్చాయని అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దాంట్లో నుంచి ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి మార్క్స్ కింద ఇచ్చారా, లేకపోతే జీపీఏ కింద ఇచ్చారా, లేకపోతే ఓపెన్ ఎస్ఎస్సి కిందకి మీరు జాయిన్ అయ్యి మార్కులు పాస్ అయ్యారా, లేదా ఓపెన్ జీపీఏ కింద మీకు మార్కులు వచ్చాయా అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ జీపీఏ అయితే మీ జీపీఏని సెలెక్ట్ చేసుకోండి, లేదా మార్క్స్ మెథడ్ మీద మీకు రిజల్ట్ వస్తే మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా ఎస్ఎస్సి అనేది ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఓపెన్ ఎస్ఎస్సి అని సెర్చ్ చేయండి, లేదా ఓపెన్ జీపీఏ కానీ ఉంది ఆప్షన్. సో అది 4ట్లో ఒకటైతే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన కొన్ని ఆప్షన్స్ ఇచ్చారుగా, ఆ పైన ఇచ్చిన ఆప్షన్స్ బట్టి అయితే ఇక్కడ మీకు ఏది రాయాలి, మార్క్సా లేదా జీపీఏ అనేది మీకు డిసైడ్ చేస్తారు. సో దాని ప్రకారం అయితే మీరు మార్కులు అయితే ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఎస్ఎస్సి ఇయర్ ఏదైతే ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో అని ఉంది. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. యాజ్ పర్ 10th మెమో అంటే 10th మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డిడ్ యూ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని అడుగుతున్నారు. సో మీకు ఇంటర్మీడియట్ అంటే ఎవరితో అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందా లేదా అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే మాత్రం ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండకపోతే మాత్రం నో అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది అంత ఇంపార్టెంట్. ఎస్ అనే ఇంటర్మీడియట్ ఉండాలి అని ఏం లేదు. ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఒకవేళ మీకుంటే మీరు టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్మీడియట్ లేకపోతే హెల్పర్ లేదా వర్కర్ కిందకైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇదైతే మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఉంటే మాత్రం ఇంటర్మీడియట్ అని అయితే సెలెక్ట్ చేసుకుని ఎస్ అని. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ రిజల్ట్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఇంటర్ ఏ విధంగా పాస్ అవుట్ అంటే పాస్ అవుట్ అయ్యారు అంటే ఏ విధంగా మీకు మార్క్స్ వచ్చాయి, రిజల్ట్ వచ్చాయని ఇక్కడైతే అడుగుతున్నారు. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ ఇంటర్ అని అడుగుతున్నారు, లేదా రెగ్యులర్ ఇంటర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్లో ఎగ్జామ్ రాసుంటే మాత్రం ఓపెన్ ఇంటర్ అని రాయండి. ఒకవేళ మీరు డైలీ కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా ఇంటర్ రాసుంటే మాత్రం రెగ్యులర్ ఇంటర్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ పాసింగ్ ఇయర్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అడిగాక కొంచెం పక్కన స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ మీకు మార్కులు ఎంత వచ్చాయో అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు మార్కులు అయితే ఎంటర్ చేసేయండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా క్వాలిఫికేషన్ ఉన్నాయా, లైక్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పిహెచ్డి ఇలాంటి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే ఏ క్వాలిఫికేషన్ లేకపోతే మాత్రం నన్ను సెలెక్ట్ చేసుకుని దాన్ని జస్ట్ సింపుల్గా వదిలిపెట్టేయండి. ఒకవేళ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంది. సో డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ని అయితే మెన్షన్ చేయాలి. డిగ్రీ అనే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే, పిహెచ్డి అయినా సరే, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో లేకపోతే ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారో అని అయితే అడుగుతారు. సో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చేయండి. దాని తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వెదర్ అప్లికెంట్ ఈజ్ ఏ వీడో అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎవరైనా హస్బెండ్ లేకపోతే అంటే వీడో అయితే ఎస్ అని ఇక్కడ ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా నో అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక ఆన్సర్ని అయితే ఎస్ ఆర్ నో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఒకవేళ వీడియో అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందిగా, ఆ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. ఒకవేళ వీడియో కాకపోతే దాన్ని జస్ట్ సింపుల్గా లీవ్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కొంచెం కింద పక్క స్క్రోల్ చేస్తే
వెదర్ అప్లికెంట్ ఈజ్ ఎన్ ఆర్ఫన్ అని అడుగుతున్నారు. సో ఈ అప్లికేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ అనాథ అయితే ఎస్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ నో అంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ అనాథ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం పక్కన దీనికి సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో దాన్ని అయితే అప్లోడ్ చేయాలి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి వెదర్ అప్లికెంట్ ఈజ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడుగుతున్నారు. సో అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ వికలాంగుల అని అడుగుతున్నారు. సో ఎస్ అని అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుని, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత పక్కన దాని రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ నో అని సెలెక్ట్ చేసుకుంటే అది డిఫాల్ట్ ఏం అవసరం లేదు, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ఎన్సీలో ఇక్కడ ఇచ్చేయండి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాక పక్కన కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే 10th సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో దాని తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాక సో ఇందాకలా ఏదైనా ఇంకా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అడుగుతున్నారని చెప్పా కదా, ఒకవేళ అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ ఇది ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటకపోతే మాత్రం ఇక్కడ డిఫాల్ట్గా ఇనేబుల్ అవుతుంది. సో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతున్నారు. సో సర్టిఫికేట్స్ దానికి సంబంధించిన ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే, అంటే ఎక్స్ సర్వీస్ ఉమెన్ అని అనుకోండి, సో దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ చేయండి. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్, మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ సో మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. సో మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, అంటే మీరు ఏమైనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన కేటగిరీలో ఉంటే మాత్రం దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది కొంచెం ఇస్తారు ఎంఆర్ ఆఫీస్లో. ఒకవేళ మీకు ఏమైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఇక్కడైతే అప్లోడ్ చేయండి. లేకపోతే దానికి సింపుల్గా స్కిప్ అయితే చేసేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్అప్ చేశాక కింద ప్రివ్యూ ఆర్ రీసెట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసి ఈ అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాక ప్రివ్యూ అని అయితే సెలెక్ట్ చేసుకొని, ప్రివ్యూ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ ప్రివ్యూ అంటే అన్నీ వస్తాయి. సో అక్కడ నుంచి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ ఉండకపోతే మాత్రం మళ్ళీ బ్యాక్ వచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ అయితే చేసుకోండి. అంటే ఏదైతే మిస్టేక్ చేస్తారో అది వచ్చేసి మళ్ళీ ఫిల్అప్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం సేవ్ అప్లై అని ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేశాక అప్లై అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసేయండి సింపుల్గా. ఇలా అయితే మీ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఇక్కడ ప్రివ్యూ దగ్గర ఇక్కడ ప్రివ్యూ ఆర్ ఇక్కడే ఆగిపోతున్నాను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ నేను అప్లై చేయట్లేదు, సింపుల్గా మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ దాకా వచ్చాను. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్లో ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్లో ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క జాబ్, ఈ జాబ్లోనే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్, ప్రతి ఒక్క ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన జాబ్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలైతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ని. సో మీరు కనుక అప్డేట్స్లో ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.